జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గర్ల్స్ పెర్ఫార్మెన్స్ బాయ్స్ తో పోల్చిస్తే ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అపియర్డ్ దాంట్లో గర్ల్స్ 76.55% పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం 74.05% పాస్ అయితే ఈ సంవత్సరం టోటల్ గర్ల్స్ 76.55% గర్ల్స్ పాస్ అయ్యారు. బాయ్స్ ఈ సంవత్సరం 60.16 పాస్ అయ్యారు. So this time also, like last year, girls have outshined the performance as compared to the boys. ఇదే విధంగా ఈ అన్ని వెనక మీరు చూసుకుంటే టోటల్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ విభాగం క్రింద నడిపించిన 36 జూనియర్ కాలేజెస్ పూర్తిగా స్టేట్ లో ఎక్కువ శాతం పిల్లలు పాస్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ లో 92.73%, ఇదే విధంగా సెకండ్ ఇయర్ లో 94.03%. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో 77.66% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సెకండ్ ఇయర్ లో 86.79 పిల్లలు పాస్ అయ్యారు. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేపట్టిన మంచి ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సెషన్ లో అనౌన్స్ చేశారు. అందరూ ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ వైపు నుంచి ఒక మాట అందరికి మీ చెప్తే బాగుంటుంది. ఈ సంవత్సరం కీ వెల్ఫేర్ అంటే అందరు మన జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో అందరికి మిడ్ డే మీల్ కూడా ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం. దాని క్రింద గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లోనే 70 కోట్లు దాని క్రింద బడ్జెట్ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ విత్ మిల్క్ అండ్ రాగి జావా కూడా మొదలు పెడుతున్నాం. ఇదే విధంగా పోయిన సంవత్సరం కి పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాలు కొంచెం పెరిగింది. దాని వెనక అంతా డిజిటల్ ఎక్విప్మెంట్ అంటే మన జూనియర్ కాలేజెస్ లో పోయిన సంవత్సరంలో సుమారుగా 34 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తో మంచి డిజిటల్ డివైడ్ అదే బ్రిడ్జ్ చేస్తూ ఐఎఫ్పి గానీ కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కొక్క జూనియర్ కాలేజ్ లో వాటి సంబంధించిన మనకి గేమ్స్ గురించి ఇదే విధంగా లైబ్రరీ బుక్స్ కానీ అది కూడా పంచిపెట్టడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ స్టెమ్ క్రింద కూడా స్పెషల్ గా కోచింగ్ ఇవ్వడం జరిగింది. టీ స్టెమ్ క్రింద తెలంగాణ పూర్తిగా స్టెమ్ ఇనిషియేటివ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్ ఇనిషియేటివ్ క్రింద కూడా అన్ని చోట్ల ఖాన్ అకాడమీ క్రింద ప్రత్యేకమైన పిల్లలకి అక్కడ నుంచి బోధన ఇవ్వడం జరిగింది. ఇదే మాత్రమే కాదు ఈ సంవత్సరం మళ్ళీ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి రావడానికి పోవడానికి క్రింద 5 కోట్లు రెట్రో ఫిటెడ్ స్కూటర్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఇదే విధంగా ఈ సంవత్సరం 3 జూనియర్ కాలేజెస్ కి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కోసం ఏర్పాటు కూడా చేశాం. ఇదే విధంగా పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అదనంగా 100 కోట్లు ఫర్ అప్రాక్సిమేట్లీ టాయిలెట్ రిపేర్, అడిషనల్ క్లాస్ రూమ్, ఇదే విధంగా బాత్రూమ్ లో శానిటేషన్ ఫెసిలిటీ, యూటిలైజేషన్ ఆఫ్ టోటల్ కో కరికులర్ యాక్టివిటీస్ క్రింద ఈసారి కూడా బడ్జెట్ కేటాయించాం. మీ అందరికీ ఒక శుభవార్త, ఈ సంవత్సరం పూర్తిగా పిల్లలు అటెండెన్స్ పెరగడం జరిగింది. దాని వల్ల కూడా మేము భావిస్తున్నాం టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే పిల్లలకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే అటెండెన్స్ కోసం ఏర్పాటు చేశాం. దాని వల్ల కూడా పిల్లలు చాలా సక్రమంగా కాలేజ్ రావడం, ఒకవేళ పిల్లలు కాలేజ్ రాకపోతే కూడా తల్లిదండ్రికి ఒక SMS పెట్టడం, వాట్సాప్ వైపు నుంచి వాళ్ళకి చెప్పడం మీ పిల్లలకి కొద్దిగా అటెండెన్స్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రి, టీచర్స్ అండ్ స్టూడెంట్ వైపు
నుంచి కూడా ఈసారి ఇది కొద్దిగా ఫోకస్ పెట్టడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు ఈసారి ఒక మెగా పేరెంట్ టీచింగ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 71,000 తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లల గురించి కూడా చర్చించడం చేయడం జరిగింది. ఈ సంవత్సరం స్పెషల్లీ వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం. ఈ రోజు ఆ వాట్సాప్ ఫెసిలిటీ నుంచి కూడా పిల్లలకి మేము రిజల్ట్ ఇవ్వబోతున్నాం. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఇస్ మీరు కూడా ఎక్కువగా మీరు మా వైపు నుంచి పిల్లలకి ఖచ్చితంగా మా స్కూల్లో ఎన్రోల్ చేయించడంలో మీరు కూడా భాగస్వామి అవుతారని నేను ఆశిస్తున్నాను. పోయిన సంవత్సరం మేము 24, 25, 26 కి ఎన్రోల్మెంట్ కోలిస్తే జూనియర్ కాలేజెస్ లో 10,000 పిల్లలు అదనంగా చేర్చినారు. ఖచ్చితంగా ఇప్పుడు కొత్త స్కీమ్స్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్, రెట్రోఫిటెడ్ స్కూటర్స్ అండ్ అదనంగా డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా ఈ సంవత్సరం మళ్ళీ కేటాయించాం. ఖచ్చితంగా మీ వైపు నుంచి కూడా ఎక్కువ పిల్లలు మా బడికి వస్తే చాలా సంతోషం ఉంటుంది. మరి ఒక్కసారి ఆల్ ప్రిన్సిపల్స్, టీచర్స్ అండ్ అలాగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చాలా ఇష్టంతో కష్టపడి ఈ రోజు ఖచ్చితంగా కొంత అయినా మనకి అచీవ్మెంట్ అయింది అంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరితో నేను ఇప్పుడు ముగిస్తూ ఈ అంతా డీటెయిల్ ఒక ప్రెజెంటేషన్ మేము మీ అందరికీ మళ్ళీ ఇస్తున్నా. సో ఐ థ్యాంక్ కేశవరావు సార్, డీజీ సార్ అండ్ ఆల్ ఆఫ్ యూ who have participated in today's declaration to keep giving your support to the education department. Thank you one and all.